అందరినీ కూడా మనం అలాగే మృదంగం సహకరిస్తున్నటువంటి మన సురేష్ బాబు గారు గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీలో కూచిపూడి ప్రస్తుతం జవహర్ బాలభవన్ ఏలూరు నందు వోకల్ మ్యూజిక్ టీచర్గా చేస్తున్నారు. మృదంగం మోర్సింగ్ మృదంగ విద్వాన్ లేట్ వడ్లమూడి బాలాజీ గారు మృదంగ
నమస్కారం. ఎవరు ఈ ముత్తుస్వామి? నాదజ్యోతి. ఎందుకు ఈ నాదజ్యోతి? అయితే ఈ నాదజ్యోతి అని ఎందుకు అంటాము ముత్తుస్వామి దీక్షితుల వారిని అంటే, నాదజ్యోతి, నాదాన్నే ఆయన జ్యోతిగా తనలో ఆవాహన చేసుకుని తన మనసులో నిలుపుకుని శ్రీవిద్య ద్వారా జ్యోతిని సందర్శించి జీవాత్మ పరమాత్మ ఐక్యతతో త్రిమూర్తుల కృతులన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ముత్తుస్వామి దీక్షితుల వారి కృతులు మరొక ఎత్తు. ఉండాలంటే భక్తి ఉండాలి. ఆ భక్తికి పరాకాష్ఠ ఏదంటే, ఒక వచ్చినటువంటి భక్తిని ఏ కృతికి ఏ రాగదే సఫలీకృతంగా మనకి చేసి చూపించిన మహనీయులు ముత్తుస్వామి దీక్షితుల వారు. అందుకనే సంగీతం కేవలం సంస్కృతంలో అంతర్లీనంగా చూసినట్లయితే అద్భుతమైన పదజాలంతో పెట్టినటువంటి మంచి అమృత ద్వికలని చెప్పచ్చు. అంటే అనేటువంటి కమలమ్మ గారి కోసం ఆవిడ భరతనాట్యం అరంగేట్రానికి అడిగినప్పుడు దీక్షితుల వారి తోడి రాగాన్ని చేసిచ్చారట. అయితే గణపతి ప్రార్థనతో నేటి ముత్తుస్వామి దీక్షితుల వారి విషయం తెలుసుకుందాం. పిలిస్తే కనీసం ఇంకా ఈ సైడ్కి రండి, ఎందుకంటే బయట Preenado
విశేష శ్రవణ నక్షత్రప్రియుక్త విశేష శ్రీ పుష్పయాగ మహోత్సవాక్షేకర్మణి యజమానస్య ద్రవ్యదాతॄణాంచ మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ ధర్మార్థ సిద్ధ్యర్థం శ్రీ వెంకటాచల స్వామినః వర్షే వర్షే सर्वाधिकस्य पदत्तेन सर्वाः
Sarade ho yadav
सरस्वती सवितारं च वाजिनां राजानं वरुणभक्तिमन्दारभामहे आदित्यं विष्णुं सूर्यं ब्रह्माणं च बृहस्पतिं वरुणासोमसमुद्रपति श्रीमसानामृतत्वमायं भवन्ति सत्या सविता विदद्रा समर्पयामि अनन्तरे वेदाजनं Chào mừng
చక్రవోర్ధ్వం ధనపూర్వకం ప్రసాదాదింద్రో భయాం దుఃఖాధ్యమో కరుణో విక్రమా శ్రీ సర్వాభ్యభోనాభ్య సమ్యక్ సమనసా సర్వే రక్షంతు త్వాం రక్షత చక్రవోర్ధ్వం ధనపూర్వకం परिमल दिव्य श्री चंदनम समर्पयामि तमें भगवान सुरभिना दिव्य नमः अमोस्तरे भोगे भरेस्य गत्वरे अनंतरे कास्तस्या मुकेतया मासगं सूर्यामसि श्रीयकान्ताय कल्याणलये हृदयाधिनां श्रीवेङ्कटनिवासाय श्रीवासाय मंगलम् आनन्दमण्डलगन्धोर नीराजनं दर्शयामि नीराजनानन्तरं सुधाचरणीयं समर्पयामि नमस्कारामि जय श्रीरत्नमाल ఉదయం కూడా ఒకసారి చెప్పుకున్నాం గోవింద నామస్మరణ చెప్పగానే ఎలా అని రెండు చేతులు కూడా పైకెత్తి ఎంతవరకు అయితే ఎత్తగలుగుతామో అంతవరకు చేతులు దాచి గోవింద నామస్మరణ చెప్పాలి గోవింద గోవింద బృందావనవాస శ్రీనివాస గోవింద బాంధవ దండవాడ గోవింద రవీంద్ర బాబు గారు ధర్మపతి నాగేశ్వరమ్మ గారి దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క శ్రీ పుష్పయాగ కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ ఉన్నారు. మనందరం కూడా వాళ్ళు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో మనందరం కూడా మాట్లాడకుండా మేము కూడా పూర్ణ పుష్పాలు స్వామికి సమర్పిస్తున్నామని భావంతో కనుక ఉన్నట్లయితే మనస వాచ కర్మణ మనస్సు భగవంతుడి మీదే
వారు మాట్లాడేటువంటి మాటలు కూడా భగవన్నామస్మరణే, చేసేటువంటి పని కూడా భగవంతుడి యొక్క సేవే కాబట్టి సశేఖరం గడివరదహస్తం స్వర్ణాంబరం రత్నగిరీటకుండలం బలంగనాయకం ఆనంద నిలయే శేషతల్పే వెంకటభూతలే శ్రీరంగమయా సార్థం శ్రీనివాసమహం భజే. ఓం వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. ఓం వృషాద్రిపతయే నమః. ఓం మేరుపుత్రగిరీశాయ నమః. ఓం సరస్వామి తటేజుషే నమః. ఓం సుమచ్చలా సుకన్యస్త సేనాపత్యబలాయ నమః. ఓం సదావాయుస్తుతాయ నమః. ఓం దక్షవైకుంఠలోకాయ నమః. ఓం గిరకుండ విహారిణే నమః. ఓం దేవజిత్ప్రముఖానంద దైత్య సంగ ప్రణాసినే నమః. ఓం శేషద్వీపవసన్ముక్త భుజితాంగేవాయ నమః. ఓం శేషపర్వత రూపత్వ ప్రకాశన బలాయ నమః. ఓం సాంగూఢ విమానాయ నమః. ఓం గరుడ స్కందవాసినే నమః. ఓం అనంత శిరసే నమః. ఓం అనంతాక్షాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం నీలమేంతాగత సత్యేమ విమానాంతర్గతాయ నమః. ఓం మగస్యాభ్యర్థిత శేషజనదుర్గోచరాయ నమః. ఓం మార్కండేయ మహాతీర్థజనత పుణ్యప్రదాయ నమః. ఓం వాక్పతి బ్రహ్మదాత్రే నమః. ఓం నమః. ఓం కుమారాధారికాదార సంధానీష్టదాయినే నమః. ఓం జ్ఞానరత్న సమత్పోత భౌత్రిణే నమః. అమ్మ మీరు కూడా కూర్చోలేదు, కొంచెం కూర్చోండి, ఇబ్బంది లేదు. కనపడదనుకుంటే నిల్చోండి, లేకపోతే ఓం వైఖానసముని శ్రేష్ఠ పూజితాయ నమః. ఓం సింహాచల నివాసాయ నమః. ఓం నృసింహాయ నమః. ఓం కుముదనాక్షయన శ్రేష్ఠ సేనాపత్య బలాయ నమః. ఓం పుణ్యేన ప్రాణహత్రే నమః. ఓం కైకల్య సాగర శిక్షణం సర్వసాక్షం వల్లీతలైకితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం హృదయుష్యతాయనం మానోహికం శ్రీజాతవేదో గామస్వం పురుషం జగత్ అభిప్రదత్తనాగరే శ్రీయామా పరిపాతయ సంరాజం చ విరాజం చాపి శ్రీర్యాజనా గృహే లక్ష్మీదాస్తస్య ముఖీతయా ఆసగం తుజామసే. ఏడుకొండలవాడ వెంకట బృందావనవాస శ్రీనివాస గోవింద. చెప్పినటువంటి మాటలు 19 మాత్రమే గుర్తు. బృందావనవాస శ్రీనివాస గోవింద. ఓం అంజనాచుతధాత్రే నమః. ఓం శంకర ప్రియమిత్రాయ నమః. ఓం చోళపుత్ర ప్రియాయ నమః. ఓం సుధర్మిణే సుచైతన్య ప్రదాత్రే నమః. ఓం మధుకాతినే నమః. ఓం కృష్ణాఖ్య విప్ర వేదాంత దేశగత్వ పరాహచలనాదాయ నమః. ఓం బలభద్రాయ నమః. ఓం మహతే నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం దేవాత్రినిలయాయ నమః. ఓం క్షీరాబ్దినాథాయ నమః. ఓం విరిజ్యాప్యర్థితానీత సౌమ్య రూపాయ నమః. ఓం సువర్ణ
नमः ओम जगत्पतये नमः ओम जगत्पित्रे नमः ओम जगन्मंगलदायकाय नमः ओम जगदीश्वराय नमः ओम जगत्कारणभूताय नमः ओम जगद्रक्षकाय नमः ओम जगन्नाटकसूत्रधारिणे नमः ओम कृतेषु नामयामि पुष्पैः पूजयामि ओम विष्णवे नमः महाविष्णवे नमः सदाविष्णवे नमः गादिनारायणाय नमः श्रीएकतः वृक्षे नमः ईश्वरेकं सर्वभूतानां स्वामियोपक्वये श्रियं सर्वधूपमार्गामयामि तामदीपं दर्शयामि स्वपदीपान्तर्मध्यमाचरणं समर्पयामि अक्षनाकैकल्यसाफल्यसिद्धं तान् निवेदयामि बोधे परैश्च नक्कोरै नागवल्लीवरैरिदं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रविश्यतां प्रदक्षिणागं ताम्बूलं समर्पयामि ताम्बूलश्रवणानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नदीयं प्रियाम्ये गोपाय अमृतत्वाय देवसे ज्ञाताञ्च विश्वभाणाञ्च अमृते सत्ये प्रतिष्ठिता आनन्दमण्डलपूर्णनिराजनं दर्शयामि नीराजनान्तरं शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि जय श्रीमद्रमारमण गोविन्द वृन्दावनवास श्रीनिवास गोविन्द विश्वस्मै नमः ओम विष्णवे नमः ओम वषट्काराय नमः ओम भूय नमः ओम भूतात्मने नमः ओम भूतभावनाय नमः ओम भूतात्मने नमः ओम परमात्मने नमः ओम मुक्तानां परमागतये नमः ओम अव्ययाय नमः ओम पुरुषाय नमः ओम साक्षिणे नमः ओम क्षेत्रज्ञाय नमः ओम अक्षराय नमः ओम योगाय नमः ओम योगविदान्नेत्रे नमः ओम प्रधानपुरुषेश्वराय नमः ओम श्रीमते नमः ओम केशवाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम सर्वस्मै नमः ओम सर्वाय नमः ओम शिवाय नमः ओम स्थानवे नमः ओम भूतादये नमः ओम दिधये नमः ओम अव्ययाय नमः ओम संभवाय नमः ओम भावनाय नमः ओम भद्रे नमः ओम नभवाय नमः ओम नभवे नमः ओम ईश्वराय नमः ओम स्वयंभुवे नमः ओम शंभवे नमः ओम आदित्याय नमः ओम पुष्कराक्षाय नमः ओम महास्वराय नमः ओम अनादिनिधनाय नमः ओम धात्रे नमः ओम विधात्रे नमः ओम धातवोत्तमाय नमः ओम अप्रमेयाय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम अमरप्रभवे नमः अविष्टाय नमः अग्राह्याय नमः ओम शाश्वताय समर्पयामि अर्घ्यम् आचमनीयं समर्पयामि अनन्तरे निवेदयामि ताम्बूलं समर्पयामि ताम्बूलश्रवणानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि सम्प्रदसभां मे गोपाय मन्त्रं मे गोपाय आनन्दमङ्गलघटकोपनिराजनं दर्शयामि जय श्रीमद्रमारमण ओम सत्याय नमः ओम सनातने नमः ओम असंगताय नमः
ओम विश्वयोनये नमः ओम सुचस्रवसे नमः ओम अमृताय नमः ओम शाश्वतस्थानवे नमः ओम वनारोहातपसे नमः ओम सर्वगाय नमः ओम सर्वरूपाणवे नमः ओम विश्वक्षेणाय नमः ओम वेदाय नमः ओम कृतात्मने नमः ओम नियमाय नमः ओम यमाय नमः ओम वेद्याय नमः ओम मतेन्द्रियाय नमः ओम महाकायाय नमः ओम महामायाय नमः ओम महोत्साहाय नमः ओम महाबलं महाबुद्धये नमः ओम महावीर्याय नमः ओम महाशक्तये नमः ओम महाने नमः ओम महात्रिदुते नमः श्री वेंकटनिवासाय श्रीनिवासाय मंगलम् वृंदावनवासा श्रीनिवासा गोविंदा सप्ताक्षरे नमः ओम महेश्वासाय नमः ओम महाभद्रे नमः ओम श्रीनिवासाय नमः ओम सदायिकतये नमः ओम अनिरुद्धाय नमः ओम सुरानंदाय नमः ओम गौरीताय नमः ओम हंसाय नमः ओम सुवर्णाय नमः ओम भुजगोत्माय नमः ओम हिरण्यनाथाय नमः ओम सुभद्रसे नमः ओम पद्मनाभाय नमः ओम प्रजापतये नमः ओम सुराय नमः ओम अजाय नमः ओम धर्माय नमः ब्रह्मक्षणाय नमः ओम शास्त्रे नमः ओम विश्वस्ये नमः ओम सुरारिणे ओम मदवे नमः ओम दैवरूपाय नमः श्री स्वामिनः चरणागेन्द्रधारयातं धरसान्यतं सर्वाणि भोगानि शययामि ओम प्राणापानव्यानुदान समानाय स्वाहा अद्ये मध्ये वादि सर्पयामि अस्मभृक्षालयामि स्वयंमङ्गलं देवैमङ्गलत्राय स्वामिपुष्करेन्द्रे रमया रमाणाय वेङ्कटेशाय मङ्गलम् वनवासा श्री श्रीनिवासा गोविन्दा गोविन्दा ఏకులవాడ వెంకటరమణ గోవిందా వృందావనవాస శ్రీ శ్రీనివాస గోవిందా నమః ఓం మంత్రాయ నమః ఓం మంత్రరూపిణే నమః ఓం మంగళాయ నమః ఓం జగదశ్వేతవే నమః ఓం సత్యధర్మపరాక్రమాయ నమః ఓం భూతభవ్యపవన్నాదాయ నమః ఓం పవనాయ నమః ఓం పావనాయ నమః ఓం అనలాయ నమః ఓం కామగ్నే నమః ఓం కామకృతే నమః ఓం కాంతాయ నమః ఓం కామాయ నమః ఓం కామప్రదాయ నమః ఓం ప్రభవే నమః ఓం యుగాధిపతే నమః ఓం యుగవర్ధనాయ నమః ఓం నైక ఓం సహస్రతే నమః ఓం అనంతతే నమః ఓం నిష్ఠాయ నమః ఓం అభినిష్ఠాయ నమః ఓం శిష్టాయ నమః ఓం శ్రీకంఠనే నమః ఓం నమః నమః ఓం విధాయ నమః ఓం హృదయే నమః ఓం ఋతపదే నమః ఓం విష్ణుబాహవే నమః ఓం మహేంద్రాయ నమః ఓం వాసవానుజాయ నమః ఓం అపానితయే నమః ఓం అధిష్టాయ నమః ఓం అక్రమణాయ నమః ఓం అధిష్టాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం అరవిందాక్షాయ నమః ఓం పద్మగర్భాయ నమః ఓం శరీరపదే నమః ఓం మహార్షే నమః పాదయో వాచికృపయామి అస్తయో సమర్పయామి పరితధూమగ్రాపయామి పరిమధూమగ్రపదేవానందనమర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి అర్చనావినామానాయ వేంకటే కామ్యమంగళం శ్రీనివాసపరబ్రహ్మణే నమో నమః సమర్పయామి వెలుగులవాడ వెంకటరమణ గోవిందా శ్రీనివాస గోవిందా గోవిందా
ఓం సువేక్షణాయ నమః ఓం రామాయ నమః శ్రేష్ఠాయ నమః ఓం ధర్మాయ నమః ఓం ధర్మదుత్తమాయ నమః ఓం శ్రీవైకుంఠాయ నమః ఓం పురుషాయ నమః ఓం ప్రాణాయ నమః ఓం ప్రణదాయ నమః ఓం ప్రణవాయ నమః ఓం ప్రత్యై నమః శ్రీనివాసపరబ్రహ్మణే నమో నమః పాదయో వాచం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి త్యాత్మనే అంతరాత్మనే రేఖనే జయ మంగళం శ్రీ శ్రీనివాసపరబ్రహ్మణే నమః శ్రీరాజనం సమర్పయామి ఏడువడ వేగరవణ సప్తాద్రీహవాస శ్రీ శ్రీనివాస గోవింద ఓం మహాభోగాయ నమః ఓం మహాగణాయ నమః ఓం అరవిందాయ నమః ఓం గురువిష్ఠాయ నమః ఓం అభోగే నమః ఓం ధర్మయోగాయ నమః ఓం మహావఘాయ నమః ఓం నక్షత్రనేమనే నమః ఓం నక్షత్రనే నమః ఓం క్షమాయ నమః ఓం క్షామాయ నమః ఓం సమీవాహనాయ నమః ఓం యజ్ఞాయ ఓం హేయజ్ఞాయ నమః ఓం కృతమే నమః ఓం సత్యాయ నమః ఓం దాంగలయే నమః ఓం సర్వదర్శినే నమః ఓం విముక్తాత్రే నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం జ్ఞానమోత్తమాయ నమః ఓం సుమృతాయ నమః ఓం సుముఖాయ నమః ఓం సూక్ష్మాయ నమః ఓం సుఘోషాయ నమః ఓం సుగతాయ నమః ఓం సుహృదయే నమః ఓం మనోహరాయ నమః ఓం జగద్గురుధమః ఓం సింహాయ నమః ఓం భూతమహేశ్వరాయ నమః ఓం హరిదేవాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం దేవేశాయ నమః ఓం దేవగురవే నమః ఓం ఉత్తరాయ నమః ఓం గోపరయే నమః ఓం గోత్రే నమః ఓం జ్ఞానగమ్యాయ నమః ఓం పురాతనాయ నమః ఓం శరీరవతే నమః ఓం భోక్త్రే నమః ఓం కవీంద్రాయ నమః ఓం గురుదక్షిణాయ నమః ఓం గురుదక్షిణాయ నమః ఓం సమగాయ నమః ఓం అమృతాయ నమః ఓం సోమాయ నమః ఓం ప్రజలయే నమః प्रत्यक्ष दीपं समर्पयामि धूपदीपानन्दमर्घ्यं समर्पयामि आचमने समर्पयामि अर्चना किङ्करभावयार्थं सर्वदान्यर्थं मधुरतर्हेरनिवेदयामि ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय ॐ प्राणापानव्यानोदानासमानाय स्वाहा दक्षिणागं ताम्बूलं समर्पयामि ताम्बूलं सर्वदाचमनीयं समर्पयामि अर्धको सत्यम्बरं मृषं कृष्णपिङ्गलं सुकरेतं विरोभाषं विश्वरूपाय वै नमो नमः श्री श्रीनिवासपरब्रह्मणे नमो नमः दिव्यनीराजनं समर्पयामि वेङ्कटरमण गोविन्द गोविन्द श्री श्रीनिवास गोविन्द गोविन्द जय महावाम तज्ञ महावाम जय मेने जय महावाम त्रिपदाय महावाम शिवाध्यक्षाय महावाम महालकाय महावाम उदानाय महावाम महावराय महावाम गहनाय महावाम श्रीयुक्ताय महावाम विकटाय महावाम देवाय जय महावाम सर्वे महादेव ओम नमो नारायणाय ओम नमो भगवते वासुदेवाय दक्षिणागं ताम्बूलं रङ्गराणा निवासाय श्रीवासाय मंगल विद्यारवत्याय ज्ञानदात्वय सर्वान् समर्पयामि गोविन्द गोविन्द श्रीनिवास गोविन्द गोविन्द शान्ताय महावाम पाराय महावाम सुमांगाय महावाम शान्ताय महावाम सुजय महावाम सुतराय महावाम सुगदेशाय महावाम गोविदाय महावाम गोपदाय महावाम गोपदाय महावाम जगाक्षाय महावाम सुप्रियाय महावाम हरिभद्राय महावाम विष्णुदाय हंसय हंसय महावाम जयदेव महावाम शिवाय महावाम देव सर्वस्य महावाम श्री शिवाय महावाम श्रीकाय महावाम श्रीमते महावाम
लोकात्याज्ञान महावो सत्यान महावो संज्ञान महावो शांतिदाय महावो मंदिर महावो ज्योतिर्गणेशाय महावो विकास महावो अमेवास महावो सत्य महावो विनाशय महावो वीरनाय महावो जगदक्ष महावो महेशाय महावो जगदस्त्राय महावो वीरनाय महावो उजनाय महावो मुदय महावो जे विजोकर महावो सकराजनाय महावो ऋताय महावो ऋताय महावो श्री कुमार महावो जातय महावो विजोदनाय महावो ऋताय महावो जगदत्ताय महावो ऋजनाय महावो जगदत्ताय महावो काने मत्ति महावो विजो जगदेशाय महावो जगदत्ताय महावो शिरोकेदाय महावो केशवाय महावो केशवाय महावो हरे महावो कामो जगदत्ताय महावो जगदत्ताय महावो जगदत्ताय महावो राजनाय महावो विश्वामोत्रे महावो महापुत्रे महावो गीतमुत्रे महावो सुभद्रे महावो देवका अनेक मोत्रे अध्यक्षाय महावो श्री सकाय महावो कस्मै महावो जस्मै महावो तस्मै महावो मोत्रे महावो श्री लोकवंदवाय महावो श्री लोकांगाय महावो श्री अरांगाय महावो वर्गधोमाग्रभयामि श्री श्रीनिवास ब्रह्मणे महाप्रत्यक्षा दीपवर्पयामि धूपदीपान् सर्वर्घ्यवर्पयामि ओम नीरत्ने नमः ओम अजराय नमः ओम जलाय नमः ओम अमानने नमः ओम मानदाय नमः जमेते नमः ओम धराधराय नमः ओम तेजोधराय नमः ओम प्रज्ञाधराय नमः ओम सर्वोत्तमांबराय नमः ओम प्रग्रहाय नमः ओम निग्रहाय नमः सर्वभावे नमः ओम निरव्योहाय नमः ओम निरर्गतये नमः ओम निरात्मने नमः ओम निरर्भावाय नमः ओम निरर्गते नमः ओम जगमते नमः ओम समवर्तनाय नमः ओम अनिरुद्धात्मने नमः ओम दुर्जयाय नमः ओम दुर्विक्रमाय नमः ओम दुर्लभाय नमः ओम सर्वधर्मपरायणाय नमः हरिं धूमाग्रापयामि मे पादपादिवाहिताः भूता ब्रह्मविदे ओम नमो नारायणाय ओम नमो नारायणाय श्रीनिवासा श्री श्रीनिवासा ओम यज्ञे नमः धर्मपरायणाय नमः ओम अभिप्रायाय नमः ओम प्रियहरः ओम अद्भुताय नमः ओम सनातनाय नमः नमः ओम सत्यवदे नमः ओम अरुद्राय नमः ओम लक्षणाय नमः ओम शान्ताय नमः ओम जीवनाय नमः ओम पर्यवसुताय नमः ओम अनन्तरूपाय नमः ओम नितरस्राय नमः ओम गंभीरात्मने नमः ओम विजयाय नमः ओम ज्ञानाय नमः ओम विशालमाय नमः ओम आधारणाय ओम यज्ञवाहनाय नमः ओम यज्ञमुदे नमः ओम यज्ञमुदे नमः ओम यज्ञसाधनाय नमः ओम यज्ञान्तमुदे नमः ओम पावनाशनाय नमः ओम संकमुदे नमः ओम नंदिने नमः नमः ओम अरुद्धाय नमः ओम वेंकटेशाय नमः ओम अनेकामूर्तये नमः ओम राजप्रदाय नमः ओम शान्ताय नमः ओम ज्योतिर्विक्रमाय नमः ओम परात्पराय नमः ओम कृष्णाय नमः ओम कमलनाथाय नमः ओम माधुर्यविग्रहाय नमः ओम श्रीजाय नमः నిమిషాల్లో దర్శనార్థంగా వస్తున్నది 7:30కి ప్రారంభం చేశారండి 9:30 అవుతున్నది ఉదయం నుంచి కూడా మేమందరం కోడి సోమవారంలో ఉపవాసం ఉండమని చెప్పారు ఉపవాసం ఉంటే ఆకలి ఎక్కువగా ఉంటారు కూడా షెడ్డు నిండా జనం ఉన్నారన్నమాట ఇక చూసిన కొద్ది ఒకసారి ఇటు చూసి అటు చూసేప్పటికి ఒక్కొక్కరు లేచిపోతున్నారు ద్వితీయం కళ్ళు మూత తృతీయం తుల్లి పంట పక్కన పట్టుకుంటారు చతుర్థం లేచిపోవటం ఇక లాభం లేదు ప్రసాదం పెడితే పెట్టారు లేకలేదు మేము వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటారు కాబట్టి వెళ్ళిపోయినటువంటి వారు వెళ్ళినా ఉన్నటువంటి వారు మరింత ప్రసాదం దొరుకుతుంది మీరు వాళ్ళ వల్ల కూడా మనకు వస్తుంది స్వామివారి యొక్క కార్యక్రమం అంతా కూడా చక్కగా కళ్ళలాగా జరిగించారు కాబట్టి రవీంద్ర బాబు గారు నాగేశ్వరమ్మ గారికి
ఏ విధంగా అయితే 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమం చేస్తే ఎంత అయితే పుణ్యం వస్తుందో వాళ్ళందరూ కూడా భగవంతుడు సమానమైనటువంటి ఫలితాన్ని అందజేస్తారు. కాబట్టి ఇవాళ పనుల తిరుమలలో కూడా శ్రీ పుష్పయాగ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా కొనసాగింది. మనం ఎస్వీపీసీ కార్యక్రమంలో మధ్యాహ్నం అందరం కూడా చూసే ఉంటాం. కొంతమంది చూస్తుంటారు, కొంతమంది సీరియల్ చూసి అలవాటు ఉంది కాబట్టి అది చూస్తూ ఉంటారు అనుకోండి. ఎవరు చూసినా చూడపోయినా కార్యక్రమం మాత్రం శ్రీ పుష్పయాగ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా ఒక కమిటీ మెంబర్, కొత్తగా కమిటీ మెంబర్ అయినటువంటి ఆయన 2 కోట్ల రూపాయలు ఇచ్చి మొత్తం ఖర్చు పెట్టారు ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. దాదాపు 27 టన్నుల పుష్పాలు అన్నమాట. స్వామికి కలవ వెంకటనాయక కలిగిలో వెంకటేశ్వర స్వామికి ఇచ్చినటువంటి దైవం లేదు. కాబట్టి అక్కడ కొండమీద తిరుమలలో కొండమీద జరిగితే మన గుంటూరు తిరుపతి గారు ప్రసిద్ధిగా బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాల్లో కూడా ఆ స్థాయిలో కాకపోయినప్పుడు కూడా మన స్థాయికి గొప్పగా చక్కగా జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ పుష్పయాగ కార్యక్రమాన్ని మహోన్నతంగా నిర్వహించినటువంటి రవీంద్రబాబు గారు తిరుపతి నాగేశ్వరమ్మ గారి దంపతులకు ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైన కృపాకటాక్షలు ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే గొప్పగా జరిగేటువంటి శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఒకసారి అందరూ కూడా భగవన్నామస్మరణ ఏడుకొండలవాడా వెంకటరమణ బృందావనవాస శ్రీనివాస గోవింద. పుష్పాలతో భగవంతుని పూజ చేస్తే అమ్మా పుష్పంలోనే భగవంతుడు ఉంటాడట. కాబట్టి పుష్పాల్లో ఉన్నటువంటి భగవంతుడు మనకు ప్రసన్నం కావాలంటే ఆ పుష్పాలతోనే పూజ చేయాలంట పరమాత్ముడికి. కాబట్టి పుష్పం త్రివర్గ సందర్భం 3 విధాలుగా పనిచేస్తుంటారు. మనకి ఏంటంటే పుష్టిని మోక్షాన్ని కూడా ఇస్తుందట పుష్పం. కాబట్టి ఆ పుష్పాల చేత భగవంతుడికి రకాల పుష్పాల చేత అర్చించినటువంటి వారికి తన గొప్ప ఫలితాన్ని భగవంతుడు మరలా జన్మ లేకుండా చేసి అనేక కల్పతల వరకు కూడా వైకుంఠంలో ఉండేటువంటిగా వారిని ఆ భగవంతుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి అందరూ కూడా ఈ చెవులో ప్రసాదం తీర్థ ప్రసాదం ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఉండి తీర్థ ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా మరీ కోరుతున్నారు. తపస్సు చేసుకునేటువంటి బ్రాహ్మణుడు, సద్గుణశీలుడు, వేదపారాయణ చదువుకునేటువంటి బ్రాహ్మణోత్తముడు కనుక 10 బంగారు నాణ్యాలు దానం చేస్తే ఎంతైతే పుణ్యం వస్తుందో ఈ శ్రీ పుష్పయాగ కార్యక్రమం చేస్తే అంత పుణ్యం వస్తుందిట. వాళ్ళ బంగారం గ్రామం వచ్చేసి 8,000 దగ్గర ఉన్న శివమోహన్ గారు ఎదురుగానే ఉన్నారు. బంగారం షాప్ వాళ్ళది. మరి ఎక్కువ ఉందో తక్కువ ఉందో మాకు తెలియదు. కానీ మరి అంత 10 గ్రాములు ఒక్కొక్క బంగారు నాణ్యం 10 గ్రాములు అయితే 80,000 అవుతుంది. అట్లాంటి నాణ్యాలు 10 నాణ్యాలు దానం చేస్తే ఎంతైతే పుణ్యం వస్తుంది 8 లక్షల రూపాయలు. మరి రవీంద్రబాబు గారు నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తే భగవంతుడు 8 లక్షల రూపాయల ఫలితాన్ని అందిస్తున్నారట. ఎంత గొప్ప ఫలితమో చూసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పుష్పాలతో పూజ చేయడమే నేర్చుకోవాలి. ఏమంటే దేవుడికి పుష్పం పెట్టకపోతే చూడపోయినాడా ఏముంది 2 అక్షంతలు తీసుకుని వేస్తే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటాం కొంతమంది. కానీ అలంకార ప్రియ విష్ణు ఎన్ని పూలు పెడితే అంత సంతోషపడతాడు పరమాత్మ విష్ణుమూర్తి. కాబట్టి అభిషేక ప్రియ శివ ఆయన నీటికి వస్తే అంత సంతోషం పరమాత్మ శివుడికి. కాబట్టి అన్ని పుష్పాలు పెట్టి భగవంతుడు పూజ చేశారు. కాబట్టి 8 లక్షల రూపాయలు దానం చేస్తే ఎంతైతే పుణ్యం వస్తుందో అంత ఫలితాన్ని భగవంతుడు వారిద్దరికీ కూడా అందజేస్తాడని కోరుకుంటూ, అలాగనే పుష్పాలన్నింటిలో కూడా విశేషమైనటువంటి పుష్పాలు ఉన్నాయమ్మా. జాజి, మల్లె, సంపెంగ, లొద్దుగ, పొల్ల గోరింట, పసుపు గోరింట, తర్వాత దేవకాంచన, మరువు, దమనము, మొగలి పువ్వులు, ఇలాంటి పుష్పాలన్నీ కూడా ఎన్నో రకాలు చెప్పారు. తుమ్మి పువ్వులు కూడా చెప్పారట. అది అలాంటి అన్ని పుష్పాలు పెట్టి పూజ చేసినట్లయితే మరలా పునర్జన్మ అనేది ఉండదుట. కాబట్టి గన్నేరు పుష్పాలలో కూడా తెల్ల గన్నేరు, నల్ల గన్నేరు 2 ఒకటేటండి. అలాంటి తెల్ల గన్నేరు పుష్పంతో కానీ నల్ల గన్నేరు పుష్పంతో కానీ స్వామిని శివుని కానీ విష్ణుమూర్తిని కానీ అర్చించినట్లయితే జన్మ రాహిత్య మరణ పునర్జన్మ అనేది ఉండదని శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ పుష్పం దొరికితే ఆ పుష్పం పెట్టి పూజ చేసుకున్నట్లయితే ఆ యొక్క ఫలితాన్ని భగవంతుడు మనకు అందజేస్తారు. తెలిసి చేసినా తిరిగి చేయించినా కానీ పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. కాబట్టి ఆ పుణ్యాన్ని భగవంతుడు మనకు అందజేస్తూ ఉంటాడు. ఒక తుమ్మి పుష్పం కనుక ద్రోణ పుష్పం అంటే తుమ్మి పుష్పం అంట.
మాధవునికి సమర్పించినట్లయితే ఆ పరమాత్ముని అనుగ్రహం వల్ల 1000 కపిల గోవులు, గోవు అంటే మామూలు గోవులు వేరు, కపిల గోవులు వేరు ఉంటాయిట. కాబట్టి ఆ పరమాత్ముని కనుక సమర్పించినట్లయితే 1000 గోవులు దానం చేస్తే ఎంత పుణ్యం వేసి వస్తుందో, అది కూడా కాశీ క్షేత్రంలో దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యాన్ని ఇస్తారట. అటువంటి పుణ్యాలన్నీ కూడా రవీంద్రబాబు నాగేశ్వరరావు గారే తీసుకుంటున్నారు. కాబట్టి మనం కూడా ఎందుకు తీసుకోకూడదు, మనం ఎంతో చేసుకోకూడదు అని ప్రతి ఒక్కరు కూడా అనుకుని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు చేస్తే భగవంతుడు పరమానంద పరిపదవుతారట. అంత అష్టైశ్వర్యాలు మనందరికీ అందజేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు సదా సర్వదా అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. చిన్న పిల్లలు ఇచ్చారా ఆయా పాల్గొంటున్న ఎక్కడున్నా సరే పద్మావతి బలైనటువంటి ఆలస్యంగా మరి చేస్తున్నాం. స్వామి వారి యొక్క నిరాలను గమనిస్తున్నాం. సమత్రేంద్రం విశ్వసర్వ
సమర్పయామి అందుకని చెప్పండి యస్య స్మృత్య నామోక్త తపో పూజ విషు న్యూనం సంపూర్ణత దేవ వందే శ్రీ యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తతస్తుతే భగవాన్ వెంకటాచల స్వామినః సుప్రీతః సుప్రసన్నః శుభదో భవతు కాయేన వాచా మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మనా శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ఏతత్ ఫలం శ్రీ భూ పరివార సమేత ఇంద్ర అర్పణమస్తు ఆకాశాత్మజతం దోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారాః ఈశ్వరం ప్రతి గచ్చతి యమ్మదోరిమాకం సమేతవస్యత చేరది శుభ్రత చేరేది సమేతవస్యతాం సౌభాగ్యవస్యై దత్తాజానాస్తం విపరేతనా బాగా దేవేభ్యో విదధాజ్ఞాగం ప్రచంద్రమాశ్చర్యతే దీర్ఘమాయుః రండి అమృతేనామృతాంగులీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుర్వేదిం ప్రజానదో భారతేయేనైవైనం సర్వాదేవతాః యావదేర్మయ దేవతాస్తాః సర్వ వేదవిది బ్రాహ్మణేవ సంతి స్కుల్యానా సేవయే కైతయే దేవా దేవ దేవోత్తమమహద్భవతి సర్వస్యాభ్యే సర్వస్యజిత్యే సర్వమేవ తేనాత్మనాగే సర్వజ్ఞ వర్ధయంతి సర్వేణమేవ మానం భవతి శతమనంతం భవతి ఐశ్వర్యం భవతి పశ్యతి పుత్రో పశ్యతి భవతో ప్రజయామి భవే జాయతే యస్యేవం విరోధే యత్పదయో తేనమేవం మేరా ఆజం విశ్వం విశ్వాయుసి మహిప్రయాం దృష్ట్రా రాజనిదేహాస్మై శాతం జీవే విసరదేవజంతే సోమేన సర్వాంగాన్ ధీమహి శతమానం భవతి తిష్టతి వినోదంపతి శ్రద్ధావంతో మేధావంతో భవిత్రవంతో లబ్ధవంతో తాత్పర్యవంతో భూయాస్తామితి తత్ర భవంత శ్రీమంతో అధ్యయనశ్చరే మహోత్సవే సర్వకర్మణి శ్రీపుష్పయాగ మహోత్సవకర్మణి సంభావ్యమే మంత్రలోకే తంత్రలోకే మానలోకే ద్రవ్యలోకే సర్వం సాభవన భవ శతమఖాని కీల భుగపతి ఫణిపణా మండల కోటి కోటీర సంభక్తన కుంభాల కుంభ నిర్జనదేశ ప్రభానీ రాజమాన పరవరాక్రాగందిర తీర్థికాంశుక యువజన కుటుంబిదాంశుక కుటుంబజన భటరటిత విఘటిత కనక కమల శుభ ఏకాదస్థాన నాభివృద్ధి వహకర అనేక గ్రహానుకూల్య నిఖిల మనోరంగళా భవ అజనయవచ పుత్రో భవ శ్రీనిభసుభగా భవ మౌలిక మహాధికారో భవ పురుషోత్తమయమదుర్జయో భవ మహేంద్రేవ సర్వార్థ సంసిద్ధో భవ దిగిన తర్వాత సార్ ఉన్నాయిగా ఉంది కదా శాసన అన్ని పెట్టి
కింద వాళ్ళ ప్రసాదం ఏది అయ్యా ఏం పర్వాలేదు పెట్టండి సత్యనారాయణ గారు
ఓకే ఓకే అయిపోయింది. ఆంటీ ఈ ఫ్రూట్స్ తీయండి. ఈ ఇలా చూడాలి సార్. ఇది చూడాలి సార్ ఒకసారి. గోవిందా